టుడే. మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం, ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, అది అక్రమ డిపాజిట్లు అని సుప్రీంకోర్టులో ఆర్బీఐ వెల్లడి. 2006 నాటికి 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు, కేసులు విచారణ ఉండగా మరో 2000 కోట్లు. ఆ ముసుగులో భారీగా నల్లధనం దందా. రామోజీ అక్రమాలకు చెక్ పెట్టిన నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ డిపాజిట్లు తిరిగి చెల్లించేశామంటూ రాజగురు బుకాయింపు. ఎవరి నుంచి సేకరించారు, ఎవరికి చెల్లించారు మాత్రం చెప్పరట. నగదు రూపంలో డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమన్న ఐటీ శాఖ. ఆర్బీఐ స్టేట్మెంట్ నేపథ్యంలో రామోజీకి శిక్షపై సర్వత్రా చర్చ అంటూ ఓవరాల్గా రామోజీరావుకి శిక్ష పడిపోతుందన్నటువంటి ఫీలింగ్ని, ఎందుకంటే జగన్కి శిక్ష పడుతుందని రోజు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి వీళ్ళు రామోజీరావు కూడా శిక్ష అనుభవిస్తాడన్నటువంటి కోణాలు రాసుకొచ్చారు. మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్షియర్ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు, నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్షియర్ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. దీంతో రామోజీ అవినీతి ఆటగట్టిందని, ఇక శిక్ష పట్టమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పాప నిపుణులు ఎవరో వైసీపీ నిపుణులు అయి ఉంటారు. ఆయన్ని ఎవడో ఏం చేయలేడు అన్నటువంటిది అందరికీ తెలుసు. రామోజీరావుకు ఉన్నటువంటి చరిష్మా అట్లాంటిది పైన కానీ కింద కానీ. ఇప్పటిదాకా ఆయన చిట్ ఫండ్స్ సంబంధించి ఎట్ట కాపాడుకొచ్చుకుంటున్నారు చూస్తున్నాం కదా. లేకపోతే గ్రూప్ 2 ప్రిలిమ్స్